జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో మనమందరం ఎలా ఉన్నాం? డైలీ మార్నింగ్ లేస్తాము, తింటాము, ఏదో వర్క్ చేసుకుంటాం, మళ్ళీ నైట్ వచ్చేసి పడుకునేస్తాం. సో హెల్త్ గురించి ఎవరు అసలు కాన్షియస్గానే లేరు. కాకపోతే డాక్టర్స్ ఏం చెప్తారు? డైలీ ఒక 30 minutes అయినా వాకింగ్ చేయాలి అని చెప్తారు. సో మీకు వాకింగ్ ప్లస్ హ్యాపీనెస్ రెండు కావాలంటే నేను ఒకటి చెప్తాను. సో మన తిరుపతిలో కొంతమంది యూత్ మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి ఎవ్రీ సండే ట్రెక్కింగ్ అనేది ఒకటి చేస్తున్నారనమాట. ట్రెక్కింగ్ అంటే నార్మల్గా వాకింగ్ ఒకటే కాదు, కొండలు ఇలాగ ప్రకృతితో కలిసిపోయి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం, హ్యాపీనెస్ కోసం అయితే చాలామంది ఇక్కడ స్టూడెంట్సే కాదు, యూత్ చాలామంది వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా అయితే కూడా ఉన్నారనమాట. సో మనమైతే ఇప్పుడు ఆ ట్రెక్కింగ్కే వచ్చేసాం. ఇవాళ నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే కూడా చేసా, సూపర్గా ఉంది. సో ఆ ట్రెక్కింగ్కి ఉన్న టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారు. సో తిరుపతి అడ్వెంచర్ అడిక్ట్స్ అని చెప్పి మంచి పేజ్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్. సో మీ ట్రెక్కింగ్ ఐడియా సూపర్గా ఉంది అసలు. ఇవాళ ఫస్ట్ టైం నాకు చాలా బాగా అయితే అనిపించింది. సో హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట. సో మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండి. ఒక 10 years నుంచి నేను వైల్డ్ లైఫ్ తీసేటప్పుడు, మేము తిరిగేటప్పుడు కొన్ని స్పాట్స్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్ ఉంటాయి కదా, మేము చూసిన కళ్ళని జనాలకు చూపించనేది నా కాన్సెప్ట్. సో ఆ థాట్ని మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు చేద్దామని చెప్పి మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ December 1st స్టార్ట్ చేసాం. సో ఇట్స్ గుడ్, రన్నింగ్ గుడ్ అనమాట. ఓకే, ఎవ్రీ వీక్ ఇలా చేస్తుంటారా? సండే ఎవ్రీ సండే ఉంటుందండి. సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం. మార్నింగే కాకుండా ఈవినింగ్ కూడా సన్సెట్ కూడా ఉంటుంది. ఎంతమంది వస్తూ ఉంటారు? అది డిపెండ్ ఆన్ క్రౌడ్ బట్ అండి. ఒక్కొక్కసారి 10 మంది వచ్చిన రోజులు ఉన్నాయి, ఒక్కొక్కసారి 100 మంది వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు నార్మల్ పీపుల్సే కాకుండా ఎవరన్నా పెద్దవాళ్ళు అలా వస్తూ ఉంటారు? ఈవెన్ 50+, 60+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ కిడ్స్ కూడా మా దాంట్లో వచ్చిన వాళ్ళు మీరు చూసింటారు, కిడ్ కూడా ఉంది. సో ఇంకా చాలామంది వస్తారు. సో వాళ్ళే యాక్టివ్గా వస్తున్నారు చాలా వరకు మనతో. ఇది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా రిలీఫ్ వస్తుంది. వస్తుంది. సో మీరు ఎప్పటి నుంచి 1 year నుంచి చేస్తున్నారా? December వస్తే 1 year అవుతుందండి. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. సో ఇంకా అవును, మీరు ఏదో ఇష్యూ కూడా ఫేస్ చేశారని కూడా విన్నాము, అది ఏమైంది? అదేం లేదండి. డిపార్ట్మెంట్కి మాకు కొన్ని చిన్న క్లాషెస్. ఎప్పటికైనా డిపార్ట్మెంట్ సపోర్ట్ అయితే పక్కా మాకు ఉంటుంది. మేము డిపార్ట్మెంట్కి పక్కా సపోర్ట్ అయితే ఇస్తాం. అవును, ఫారెస్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటారా? లేదండి, ట్రెక్కింగ్స్ అనేది ఫారెస్ట్ సైడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఫార్మాట్లో పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడున్న యాజ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలిఫెంట్స్ అండ్ లెపర్డ్స్ ఎక్కువ ఉన్నాయి మీరు చూసినట్లయితే. సో దానికి వెళ్ళడం కొద్దిగా కష్టం. సో నేను అవాయిడ్ చేశాను టోటల్గా ఫారెస్ట్. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్తాం. ఓకే, ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు మోస్ట్లీ? ఈ తిరుపతి సరౌండింగ్స్ ఉంటాయి కదండి, లైక్ ఇరిగేషన్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం సన్ రైజెస్ చూస్ చేసుకుంటాం. నార్మల్గా ట్రెక్కింగ్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, కొండలు ఎక్కిచ్చేస్తారు అని చెప్పి భయపడి రాకుండా ఉంటారు. సో మీ దగ్గర అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? లేదండి, చిన్న ఈవెన్ మనం నో ఏజ్ లిమిట్ అనేది పెడతాం. చిన్న కొండలు మీరు ఎక్కారు కదా, సో మీరు ఫస్ట్ టైమే అంటున్నారు. మీరు ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీకు అలవాటు అయిపోతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. దాని తర్వాత అలవాటు అయిపోయి కొద్దిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, అంటే నార్మల్ మనుషులు కూడా ఈజీగా ఎక్కేయచ్చు అనమాట? డెఫినెట్లీ ఎక్కేయచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ ఒక ఏజ్డ్ పీపుల్ కూడా మ్యాక్సిమం ఒక స్ట్రెస్ రిలీఫ్ ప్రోగ్రామ్లా కండక్ట్ చేస్తున్నాం. ఓకే, మీ టీమ్ మెంబర్స్తో కొంచెం ఈజ్ వన్ ఆఫ్ హేము అని చెప్పి మా ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్, చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇట్లా సార్తో మీకు ఏమవుతారు అసలు? యాక్చువల్లీ మేమిద్దరం కాలేజ్ ఫ్రెండ్స్. సో మేము 1 year బ్యాక్ ఇలా పెడదాము అనేసి డిసైడ్ చేసుకున్నాము. సో అప్పటి నుంచి ఇలా స్టార్ట్ చేసాము. సో ఎందుకంటే సో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ నేచర్తో పరిచయం చేయడం వల్ల సో ఇట్ విల్ బెటర్ ఫర్ దేర్ హెల్త్ ఆల్సో. ఇన్ దట్ కొటేషన్ ఒకటి ఉంది ఏంటంటే, మనము ఫారెస్ట్లో ఎక్కువసేపు ఉండడం వల్ల నేచర్లో సో ఇట్ విల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట మన హెల్త్కి. సో దానివల్ల దీన్ని ప్లాన్ చేసాము. సో అప్పటి నుంచి ఇప్పుడు బెటర్గా వెళ్తుంది. ఓకే, మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళ టీంలో జాయిన్ అయిపోయి ఇవన్నీ చేయడం? హాయ్, దిస్ ఇస్ ముని. నేను స్టార్టింగ్ ఫస్ట్ ట్రెక్ నుంచి నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను. నేనైతే స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ప్లస్ ఈ ట్రక్ ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ ఫోటోగ్రఫీ అనేది ఫస్ట్ ఉంటుంది అనమాట మంది. సెకండ్ వచ్చి మనం చిల్ అవుతాం అనమాట, ఫుల్ చిల్ అవుతాం. సో స్ట్రెస్ రిలీఫ్ కోసం అని చెప్పేసి మనకి ఫోటోగ్రాఫర్ అంటే ప్రెజర్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, అంతా పోగొట్టుకోవాలంటే ఇలా వచ్చినప్పుడు మన ఫస్ట్ వర్క్ అయిపోయిందంటే ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో
బాగుంటుంది, అందరూ ట్రై చేస్తే బాగుంటుంది అనేసి మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాం అనమాట అప్పుడప్పుడు. ఓకే, స్టార్టింగ్ ఎంతమందితో స్టార్ట్ అయింది అసలు? స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ December 1st అనేది మేము స్టార్ట్ చేసాం. ఆ రోజు లిటరలీ తుఫాన్. మాకు రిజిస్ట్రేషన్స్ అయితే 40 వచ్చాయి. దాంట్లో ఒక 10 మెంబర్స్ అమ్మాయిలే ఉన్నారు. మేము ఒక స్పాట్కి వెళ్దాం అనుకున్నాం. ఈవెన్ అది క్యాన్సిల్ చేసేద్దాం అన్నారు మన వాళ్ళు. రెయిన్ వచ్చినా ఏమొచ్చినా లేదు, పెడదామని చెప్పేసి స్టార్టింగ్ మేము స్టార్ట్ చేసాం. లిటరలీ మాకు ఆ రోజు రెయిన్ కోట్స్ వేసుకుని అంబ్రెల్లా చేసుకుని లిటరలీ అదొక బ్యూటిఫుల్ పిక్స్ ఉన్నాయి మా దగ్గర. అన్ని క్యాప్చర్స్ అన్ని మా టీం చేశారు. లిటరలీ ది బెస్ట్ అవుట్పుట్. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మీకు రాత్రి కూడా చెప్పుకుంటాం, రెయిన్ పడుతుంది అంటే లేదు, రెయిన్ ట్రక్ టర్న్స్ ఇంటూ రెయిన్ ట్రక్. బట్ నేచర్ బాగా సహకరించింది. సో నేచర్ మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తే మనం ఒకటి కొన్ని స్పాట్స్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తాగేది అవి ఇవి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్స్టాస్లో దారులు గీర్లు పెట్టేసి అవి చేయకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా వస్తారు. మనం వచ్చింది వన్ ఆఫ్ ద స్పాట్ మేఘాలిత్ అంటారు. అది లిటరలీ చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. అది అందరికీ తెలియకపోయిండొచ్చు. సో అట్లా ఇక్కడ ఈ ట్రక్లో కూడా మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే తెలియని విషయాలు కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తారు. హిస్టారికల్ ప్లేసెస్ని కొన్ని ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాం. సో దానికి ఎట్లా ఏంటి అది నాకు కూడా తెలియదు, మాకు పాస్ట్లో చెప్పిన వాళ్ళు. అండ్ దీని వెనకాల మా ట్రక్ గ్రూప్ వెనకాల గట్టిగా సపోర్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, లైక్ బర్డ్మ్యాన్ కార్తిక్ అన్న. అండ్ ఇప్పుడు మా ట్రక్కి వచ్చిన సపోర్టర్సే చాలామంది ఇష్యూస్ వచ్చినప్పుడు దగ్గరుండి నిలబడ్డారనమాట. సో మాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు తిరుపతి అడ్వెంచర్ అడిక్ట్స్ అని చెప్పి మీ పేజ్ కూడా ఉంది, ఆల్రెడీ చూస్తున్నాం. సో అది స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అదే అండి. ఇక్కడ మేము స్ట్రెస్ రిలీఫ్ అంటే ఇప్పుడున్న ఐటీ ఫీల్డ్స్ అయితే కానివ్వండి, ఇంకేదన్నా జాబ్స్, డాక్టర్స్, లాయర్స్, ఒక సండే మాత్రమే వాళ్ళకి వీకెండ్ దొరికేది. నేనేమంటానంటే ఒక 1-3 అవర్స్ లేదంటే ఒక హాఫ్ డే ట్రక్ లేదా ఫుల్ డే ట్రక్ కూడా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవెన్ ఫోన్లు పక్కన పెట్టేసి మనుషులతో కలవడం అండ్ నేచర్ని చూడడం, ఇది నా ఒపీనియన్. సో అది మేము ఇంప్లిమెంట్ చేసాం. స్టార్టింగ్ హిట్ అయింది. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. అదే బాగుపడుతానంటే కింద లాగడానికి చూస్తారు కదా. సో అది మేము చేసాం. ఎన్నో థ్రెడ్ కాల్స్ వచ్చాయి, ఎన్నెన్నో చేశారు. కానీ ఇప్పటికీ ఒక ట్రక్ కూడా మేము ఆగలేదు, ఆపం కూడా. మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ కాదు. సో మేము మంచిగా చేసుకుంటూ వెళ్తాం. మంచి ఫేమ్ కూడా వస్తున్నట్టుంది. ఇంకా తెలిసిందే కదండి, మంచి పనులు చేస్తే ఫ్రేమ్స్ వస్తాయి. బట్ దానికి కూడా నెగిటివిటీ డెఫినెట్లీ ఉంటుందండి. మనకు చేసేదాన్ని బట్టి నెగిటివిటీ వస్తుంటుంది, కానీ పాజిటివిటీ ఎక్కువ ఉంది. చూసారు కదా, ట్రెక్కింగ్లో ఎంతమంది అయితే కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కావచ్చు, ఈ నేచర్ కావచ్చు, అందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? గిరిజ అండి. నేను ప్రెజెంట్ MA పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను SV యూనివర్సిటీలో. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రెక్ అండి. యాక్చువల్లీ ఐ మీన్ వెరీ లో ఫేజ్ ఇప్పుడు. సో నేచర్కి దగ్గరగా వస్తే అన్నీ మనల్ని హీల్ చేసేస్తుంది. ఆఫ్టర్ అవర్ మదర్, నేచర్ మదరే కదండి మనల్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ వై ఈ ట్రెక్కింగ్కి రావడం వచ్చింది. మెయిన్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. యా నాకు ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా స్ట్రెస్గా ఉంటాను. 24/7 నాకు స్టడీసే ఉంటాయి కాబట్టి కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. సో నేచర్కి దగ్గరగా వస్తే విల్ ఫీల్ బెటర్ అనేసి రావడం జరిగింది. ఫస్ట్ టైం అండి, చాలా బాగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. వీళ్ళు రిసీవ్ చేసుకునేది కానీ చాలా బాగుందండి. వస్తూ ఉంటారా ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి డెఫినెట్లీ కంటిన్యూ చేస్తానండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే రావాలి. యా కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం వింటున్నాం కదా అందరి ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ అయితే కూడా కలవబోతున్నాం. ఆయన వచ్చేసి తిరుపతిలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, టెడీ ఫుడీ పేజ్ హేమంత్ గారు. సో మనతో ఇప్పుడైతే ఆయన మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఆయనకి ఎలా అనిపిస్తోంది, సో ఇప్పుడు వస్తుంటారా అని. హాయ్ అండి. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ ట్రెక్కింగ్ గురించి మీకు ఎలా తెలుసు? యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట. అన్న ఇనీషియల్ ఎప్పటి నుంచో పరిచయము, బట్ వెళ్ళాలనుకున్నా కానీ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ప్రజెంట్ డైలీ లైఫ్లో యూట్యూబ్ అన్నాక, ఇన్ఫ్లుయెన్స్ అన్నాక ఆటోమేటిక్ ఎడిట్స్ అవి ఉంటాయి, ఓవర్ నైట్ ఎడిట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఎడిట్ చేసేదానికి చాలా టైం పడుతుంది. సో ఆ మెంటల్ ప్రెషరు, ఈ వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక, సో నేచర్ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఆ పీస్ఫుల్నెస్, ఆ బర్డ్ సౌండ్స్ అలా ఉంటాయి కదా, సో వాటి వల్ల రిలాక్స్ అవుతాం కాబట్టి కొంచెం చిల్ అవ్వచ్చు అని చెప్పి ఈ విధంగా నేచర్ కోసం వస్తాను. ఎప్పటి నుంచి వస్తున్నా? నేను ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపించింది? చాలా బాగుంది ట్రెక్కింగ్ కాబట్టి. సో ఇది ఇంకా చిన్నదే, సో లాంగ్ వే ఉంటుంది పెద్దది, సో దాన్ని ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నాం కదా, ఒక్కసారి మనం ఈ నేచర్ ఎలా ఉండేదో చూద్దాం. సన్ రైజ్ అయితే కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం పైకి అయితే వచ్చేసింది. చుట్టూ కొండలు కావచ్చు,
చెట్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా మనకి మంచి ఎయిర్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న అన్నీ సెట్ అయిపోతాయి. స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు, ఇంకా మనకి వాకింగ్ చేసినట్లుగా. సో అన్నీ మనకి ఇక్కడైతే కూడా దొరుకుతుంది. సో ట్రెక్కింగ్కి మీరు కూడా వచ్చారు అంటే మీరు మీ ఫ్యామిలీ సో హ్యాపీగా ఎవ్రీ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా అయితే విజిట్ చేయండి. ట్రెక్కింగ్లో మనం డిఫరెంట్ పీపుల్స్ని అయితే కూడా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక పర్సన్ ప్రకృతిని చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకసారి తనని మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు నేచర్ని. అవునండి, ప్రశాంతంగా ఉంది. ఓకే, మీ పేరు? నా పేరు జగదీష్. ఎక్కడి నుంచి వచ్చారు? సో నేను తిరుపతి అనమాట. ఓకే. సో చాలా రోజుల నుంచి చూస్తున్నానండి, చాలా లోన్లీగా ఉంది. ఏదో మొబైల్ యూస్ చేస్తుంటే రీల్స్తో టకాని వీళ్ళ పేజ్ వచ్చిందనమాట. సరే ఒకసారి కాంటాక్ట్ అయ్యాను, వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉందండి. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? బేసిక్లీ నాది MBA కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను, సర్చింగ్ జాబు. సో ఈ ప్రజెంట్ ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అన్నిటికీ ఒక రిలీఫ్ అంటే ఇలా అనమాట. సో మన వాళ్ళని అడిగాను, వీకెండ్ వెళ్తాం బ్రో అన్నాడు. డెఫినెట్లీ ఫస్ట్ పేరు నాదే ఉండాలి అని చెప్పాను అనమాట. సో డెఫినెట్లీ ఇలాంటి వాటికి వస్తే మాత్రము మీ మెంటల్ స్ట్రెస్ కావచ్చు ప్రతి రిలీఫ్ అవుతుందండి. ఓకే, ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్? యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైమే నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం నేను ముందు చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ టైం కంపల్సరీ చెప్పండి బ్రో, నేను కంపల్సరీ వస్తాను అని చెప్పాను. సో ఏదేమైనా నాకు తెలిసినంత వరకు ఎవరైనా అండి ఒక వీకెండ్ కావచ్చు, వాళ్ళకి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు కానీ ఒక ఇలాంటి అడ్వెంచర్ వేస్తే కంపల్సరీ వాళ్ళు మారుతారండి, వాళ్ళ మెంటల్ స్ట్రెస్. సో ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, ఎంజాయ్ చేయండి. ఓకే, మనం చూస్తున్నాం కదా ఎవ్రీ సండే ఇక్కడ అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ట్రెక్కింగ్ అయితే కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ అయితే నేను కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సో స్ట్రెస్ రిలీఫ్ కానీ హెల్త్కి కానీ చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు వాహిల, నేను అడ్వకేట్గా ఉన్నాను. తిరుపతి మాది. యాక్చువల్లీ నేను పాస్ట్ 5 monthsగా వస్తున్నాను. ఎవ్రీ సండే వస్తాము. అంటే మంచి నేచర్కి బాగా కనెక్ట్ అవుతాము, రిఫ్రెష్ అవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది. మెయిన్ ఏమంటే ఏదైతే కండక్ట్ చేస్తున్నాడో ఇనేష్, అది ఒక మంచి ప్రోగ్రాము. ఎవరికి ఇండివిజువల్గా ఎవరు రాలేము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక ధైర్యం ఉంటుంది, సెక్యూర్డ్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది. అంత కేర్ కూడా అంతే బాగా కేర్ చేసుకుంటున్నారు. సెక్యూర్డ్గా కేర్గా తీసుకొని వచ్చే ఒక ట్రెక్కింగ్ గ్రూప్ అనమాట TAA. చాలా బాగా నేను ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అయ్యో మనం ఎవరి వాళ్ళతో వెళ్తున్నాం, ఎట్లుంటుంది ఏంటి అని ఒక ఇదే లేదనమాట. చాలా కంఫర్ట్గా వస్తున్నాము, అంతే సేఫ్గా వెళ్ళే వరకు చూసుకుంటున్నాడు. మెయిన్ నేచర్కి దగ్గరగా ఉండడము, ఈ మీరే చూస్తున్నారు కదా ఎలా ఉంది నేచర్ అనేది, అలా చాలా రిఫ్రెష్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంటారు యాక్చువల్గా? ఇదిగోండి నా కూతురు. ఓకే, దీనికి 4 years, తిను కూడా వస్తుంది. చెప్పు, నీ పేరేం పేరు? My name is Advaita. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది? ఈ కొండలు ఇవన్నీ ఎక్కడైనా చాలా కష్టం కదా, నీకేం అనిపించట్లే? హ్యాపీగా అనిపిస్తుందా? మమ్మీతో పాటు ఎప్పుడు వస్తుంటావా? సరే, నిజంగా చూసారు కదా చిన్న కిడ్స్ నుంచి కూడా ఈ ట్రెక్కింగ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంత బాగుంటేనే కదా, వాళ్ళు 5 months నుంచి చూస్తున్నారంటే ఎవ్రీ వీక్ చూస్తేనే వాళ్ళకి నచ్చితేనే కాబట్టి వస్తూ ఉంటారు. సో మీకు కూడా కావాలంటే కూడా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఈ TAAలో. సో నెక్స్ట్ ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? This is Teja and I'm a founder of RDC Tirupati. So we had officially collaborated with TAP and social media everything promotions మేము చేస్తున్నాము. It was really a good experience. from past 1 monthగా నేను చేస్తున్నాను. లైక్ వీక్ మొత్తం ఐల్ బి వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు సండే వస్తుంది, ఎప్పుడెప్పుడు వి గో విత్ అవర్ ట్రెక్ బ్యాచ్ అని. ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ మెంబర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా అవుతున్నాము అండ్ అందరూ వైబ్ అవుతున్నాము. లైక్ ఇండివిజువాలిటీ లేకుండా అందరూ కలిసి ఇట్ వాజ్ రియలీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వీక్ అయితే వస్తూ ఉంటారు కంపల్సరీ? షూర్. మా వర్క్ ప్రెషర్ తగ్గాలంటే మాకు ఇది ఒకటే రీజన్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంటుందండి. నా పేరు యశ్వంత్. నేను చిన్న యూట్యూబర్ని, లైక్ మోటో వ్లాగింగ్ చేస్తుంటాను. సో ప్రస్తుతం ఇంకా మా ఫ్రెండ్స్ కాబట్టి మనతో కొలాబరేట్ అయ్యి ఇలా చేస్తున్నాం. ఓకే, మీరు బయట కూడా వెళ్తూ ఉన్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి?
అంటే బయట అంటే అది ఇంకో అడ్వెంచరస్గా ఉంటుంది. ఇది లోకల్ వరకు ఇది ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మన తిరుపతి మన లొకేషన్లో ఇంత పీస్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు? నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాను. 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్, మీ పేరు మేడం? రజిత. ఓకే, ఏం చేస్తుంటారు? I'm an industrialist and also a model and like I'm into many businesses. Yeah. Oh, super ma'am. Nice to meet you. Same here. చెప్పండి మేడం, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇట్స్ సన్ రైజ్ ట్రెక్. ఫస్ట్ కొండ చూడగానే ఏముంది కొంచెమే కదా ఏమెక్కాలి మాత్రం అని మార్నింగ్ 5కి లేవాల వాజ్ ద ఫీలింగ్, ఎగ్జాక్ట్ ఫీలింగ్. బట్ when I came here the view is so damn good and this is not first time I'm associated with these people. So it's almost 7 to 8 months I'm coming with this group and also other groups nearby Tirupati. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వీళ్ళు. I'm so happy like we have these many things to explore nearby Tirupati. 10 years నుంచి ఉంటున్నాను తిరుపతి కానీ ఇంత ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. This is such a beautiful experience. I expect all other people also to come and join so that బాగుంటుంది కదా ఇక్కడ అందరికి హెల్త్ గానీ అన్నిటికీ. Yeah, it's too good actually. Okay. Thank you ma'am. Thank you. ఓకే, విన్నారు కదా, ఇక్కడికి వచ్చిన టీమ్ మెంబర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన పీపుల్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనతో చాలా బాగా షేర్ చేసుకున్నారు. అండ్ నేను కూడా ఇవాళ అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ కొండ చూడగానే ఈజీ ఎక్కచ్చు అనుకున్నా కానీ చాలా టఫ్, కాకపోతే హెల్ప్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ టైం వస్తే మనకు కూడా అలవాటు అయిపోతుంది. అండ్ ఇది హెల్త్కి కావచ్చు, హ్యాపీకి కావచ్చు, మెయిన్గా ఈ ప్రకృతితో మనం కలిసిపోయి ఇంకా మనకి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఇట్లాంటి చోట తిరగడం వల్ల. సో మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ATA పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది వాళ్ళ కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.